హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో సంక్రాంతి సందడి చేయడానికి గుంటూరు కారం వచ్చేసింది. మరి ఆ కారం మండుతోందా లేకపోతే చప్పబడిపోయిందా? సో ఇలాంటి డైలమాలో చాలా మంది ఉన్నారు. రివ్యూల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మరి గుంటూరు కారం సినిమాకి సంబంధించి రివ్యూ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. గుంటూరు కారం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. ఫైనల్లీ రిలీజ్ అయింది. సో మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి చూశారు. కాకపోతే ఎలా ఉంది? కారం కారం ఘాటుగా ఉందా లేకపోతే ఏమన్నా ఘాట్ లేకుండా చెప్పబడిపోయిందా? సాంగ్ విషయంలో అయితే అందరికీ రీచ్ అయింది. ఆ కుర్చీ మడత పెడితే అనే సాంగ్ మాత్రం, బట్ అది కూడా వివాదం అయింది. సో ఇప్పుడు సినిమా వివాదం అవుతోందా? అసలు ఎలా ఉందంటారు? ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే గుంటూరు కారం హీరో క్యారెక్టర్ మాత్రం గుంటూరు కారమే. దాన్ని అలాగే డిజైన్ చేసుకున్నారు. గుంటూరు అంటే హీరో క్యారెక్టర్ని పర్టికులర్గా మీరు మెన్షన్ చేశారు. మళ్ళీ మాట్లాడతా దాని గురించి. అవును, అదే ఇది చిన్నప్పుడే అంటే అతనికి ఒక 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్ళిపోయిన ఆ కొడుకు ఆ తల్లి కోసం, ఆ తల్లి ప్రేమ కోసం ఎంతగా తప్పించాడు. ఆ తల్లి ప్రేమని చివరికి పొందగలిగాడా లేదా? ఇదే థ్రెడ్ అనమాట, ప్లాట్. ఓకే. సో దీని మీద అల్లుకున్నటువంటి కథ. ఇది ప్రధానమైన ఎమోషన్. ఈ ఎమోషన్ ఎంతవరకు క్యారీ అయితే, బాగా క్యారీ అయ్యగలితే ప్రేక్షకుడు గనక ఆ ఎమోషన్తో సహానుభూతి చెందటం అంటారు, కనెక్టివిటీ అంటాం కదా. కనెక్ట్ అయితే బ్రహ్మాండంగా ఆడే అవకాశం ఉంది. కానీ అదే అంటే దర్శకుడు త్రివిక్రమ్ చేసిన దాంట్లో ఏదైతే ఆ థ్రెడ్ పెట్టుకొని చేశాడో, క్లైమాక్స్లో మాత్రమే దాన్ని కొంచెం కన్విన్సింగ్గా చేయటానికి ప్రయత్నం చేశాడు. బట్ ఓవరాల్ సినిమా అంతా కూడా ఆ అమ్మ సెంటిమెంట్, అమ్మ అనే ఆ ఎమోషన్ మీద, హీరో మీద పెట్టినట్టు ఆ ఎమోషన్ని ఫస్ట్ నుంచి చివరి దాకా అతని పెయిన్ అయితే తెర మీద చూపించగలిగాడు. కానీ ఆ ఎమోషన్ని ప్రేక్షకుడితో కనెక్ట్ చేయటంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయాడు అనేదే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే అంటే సినిమా అంతా బ్రహ్మాండంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఇప్పటిదాకా నిజంగానే తను ముందుగా చెప్పాడు, ఒక కొత్త మహేష్ బాబుని చూస్తారని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. డెఫినెట్గా అతని క్యారెక్టరైజేషన్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ కొత్తగానే ఈ సినిమాలో ఉంది. అంటే త్రివిక్రమ్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆయన అలా ఇప్పుడు దాకా తీసినటువంటి సినిమాల వల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి జనాల్లో వచ్చేసాయి. ఈవెన్ హీరోస్కి ఫ్యాన్స్ ఉండడం కామనే, బట్ ఇక్కడ డైరెక్టర్కి ఫ్యాన్ ఉంటారు. అందులో త్రివిక్రమ్ ముందు ఉంటారు ఆ విషయాల్లో. మిగిలిన డైరెక్టర్స్ కూడా ఉంటారు, బట్ ఈయనకి ఫ్యాన్ బేస్ వేరు యాజ్ ఎ డైరెక్టర్గా. అంటే ఒక వ్యూవర్కి అంటే ఆడియన్కి కనెక్ట్ చేయలేకపోయాడు అంత సీనియర్ వ్యక్తి అంటే అక్కడ ఏం లోపాలు ఉండొచ్చు అంటారు? మీరు అన్నట్టు తెలుగు చిత్రసీమలోని టాప్ డైరెక్టర్లో త్రివిక్రమ్ ఒకడు. సో తనకు ఒక ముద్దు పేరు కూడా ఉంది, మాటల మాంత్రికుడు అని. అంటే మాటలతోనే మాయ చేసేస్తాడని. బట్ అది మొదట్లో తను నిజంగానే మాటల మాంత్రికుడు. తర్వాత క్రమేపీ అది తగ్గించుకుంటూ వచ్చాడు. అంటే తను ఏదైతే సీన్స్ కన్సీవ్ చేస్తాడో దానిని మించి డైలాగ్స్ డామినేట్ చేస్తున్నాయి అనే పేరు అతనికి వచ్చింది. దాంతో కొంచెం తగ్గించుకుంటూ వచ్చాడు. ఈ సినిమాకు వచ్చేటప్పటికి కొన్ని మెరుపులు మాత్రం ఉన్నాయి, కొన్ని చోట్ల మాత్రం ఆ మాటల యొక్క మెరుపులు అయితే ఉన్నాయి. సో ఏదైతే తల్లి సెంటిమెంట్ ఇందా చెప్పాను కదా, దానిని చివరిదాకా అంటే అట్ట ప్రేక్షకుడికి తెలియకుండా ఒక సస్పెన్స్ క్రియేట్ చేద్దాము, ఆ చివరిదాకా దాన్ని లాగుదాము అనే ఉద్దేశంతో తను చివరిదాకా ప్రేక్షకుడిని వెయిట్ చేయించాడు. ఓకే. ఆ అమ్మ అనే ఆ ఎమోషన్ని చివరిలో చెప్పిస్తాడు. చివరిలో అంటే ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చివరికి ఏమవుతుంది, ఈ తల్లి కొడుకులు ఎలా కలుస్తారు, తల్లి కొడుకులు కలవచ్చు, అంటే ఎలా కలుస్తారు అనే ఆసక్తి ఏదైతే ఉందో ఆ చివరిలో దాన్ని తగ్గట్టుగా ఆసక్తికి రీచ్ అయ్యే విధంగా తీయటంలో మాత్రం త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో ఆ డ్రామా ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఆ సీన్స్ని తను కన్సీవ్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఏ సీన్కి ఆ సీన్ విడిగా చూసినప్పుడు బాగానే ఉందంట అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఒక ఫీల్ అంటాం కదా, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫీల్ తోటి, ఒక ఎమోషన్ తోటి బయటకు రావాలంటాం కదా, అది లోపించడమే ఈ సినిమాలో. క్లైమాక్స్ లోనే ఉంటుంది. అది మొత్తం సినిమా అంతా చూసింది ఒక ఎత్తు అయితే, ఆ క్లైమాక్స్ లో
అవును. ఫీల్ అవ్వడమే అసలుది, అక్కడి నుంచి అదే క్యారీ అవుతుంది అవును చాలా మనం ఏదైతే సేపు. అవును. బట్ ఆ క్లైమాక్స్ కూడా కొంచెం అన్రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట. ఓకే. అంటే నిజానికి ఫైనల్ లాజిక్ లెస్సే. కలుస్తారా అమ్మను మహేష్ బాబు? అది సినిమాలో చూడాలి కదా అది. అది చెప్పేసాం అనుకోండి మళ్ళీ నేను స్పాయిలర్ అంటున్నా. ఓకే. సో ఈ సినిమా అంతా నడిచేది దాని మీదే కాబట్టి ఓకే, అదే స్టోరీ లైన్. స్టోరీ లైను. సో అమ్మగా రమ్యకృష్ణ. సో అందులో వైర వసుంధరాదేవి అనే క్యారెక్టర్లో ఆమె నటించారు. సో ఇతను కొడుకు క్యారెక్టర్లో తను గుంటూరు కారం రమణ, వెంకటరమణ, ఓకే. భోగినేని వెంకటరమణ అనే ఒక క్యారెక్టర్ తను చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఏదైతే నాన్న ఎవరు? నాన్ననే చూపించలేదా? ఉండారు, నాన్న ఉన్నాడు. తను అంటే ఆమెకి 2 పెళ్ళిళ్ళు అవుతాయి. అది మొదట్లోనే మనం ఇదివరకు మాట్లాడుకున్నాం కూడా యాక్చువల్గా గతంలో. సో జయరామ్ మొదటి భర్త, జయరామ్ కొడుకు మహేష్ బాబు. ఓకే. అట్లాగే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, సెకండ్ హస్బెండ్ వచ్చేసి రావు రమేష్. ఓకే. సో ఎందుకు ఇతన్ని 10 ఏళ్ల వయసులో ఎందుకు వదిలేసింది ఆమె కొడుకుని, ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకుంది? సో ఇదంతా చేయడానికి ఒక సూత్రధారి ఉంటాడనమాట, ప్రకాష్ రాజ్. ఓకే. అతను తాత క్యారెక్టర్, అంటే మహేష్కి తాత, రమ్యకృష్ణకి తండ్రి. ఓకే. సో అతను ఒక రాజకీయ నాయకుడు. సో తన వారసురాలుగా కూతుర్ని తీసుకొస్తాడు. మరి ఇతనంటే ఎందుకు అతనికి ద్వేషం, వీళ్ళంటే ఎందుకు అతనికి పడదు అనేది అదొక పాయింట్ అనమాట. సో అది మనం సినిమాలో చూస్తే అర్థమైపోతుంది. చాలా మల్టిపుల్ ఇలా ఉంటాయి, ముడులు ఉంటాయి అన్నమాట. ముడులు ఉంటాయి అంటే ముళ్ళు వేసుకుంటూ పోతారు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క ముడి విడదీసుకుంటూ పోవాలా. సో ఇవన్నీ కూడా ఒకేసారి చివరికి వచ్చేటప్పటికి బరువు ఎక్కువ అయిపోయింది మనకి. ఆ ముడ్లు ఒకటి ఇప్పదీయకుండా బిగిసిపోవడాలు కట్ చేసి ఉంటారు, అందుకని జనాలు కనెక్ట్ అవ్వలేదేమో. కానీ అతని క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, అతని మేనరిజమ్స్ ఏదైతే ఉందో, మహేష్ బాబు మాత్రం అతను ఏ సినిమాకి ఆ సినిమాకి టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే వచ్చాడు. ఈ సినిమాలో కూడా రమణగాడి క్యారెక్టర్కి తను చాలా బాగా న్యాయం చేశాడు. టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ డ్యాన్సెస్ కూడా సాధారణంగా ఏంటంటే మహేష్ డ్యాన్స్లో వీక్, మిగతా తన సమకాలీన స్టార్ హీరోలతో పోలిస్తే కొంచెం డ్యాన్స్లో వీక్గా చెప్తారు. ఈ సినిమాలో డ్యాన్స్ పరంగా కూడా మెప్పించాడనే చెప్పాలి. ఓకే. మరి హీరోయిన్స్ ఏమో ఇద్దరు ఉన్నారు, మీనాక్షి ఉన్నారు, శ్రీలీల కూడా ఇద్దరు ఉన్నారు. అవును. ఇద్దరులో ఎవరు మెయిన్ అసలు? యాక్చువల్గా ఇందులో అమ్మాయి మీనాక్షి చౌదరి అనే అమ్మాయి వచ్చేసి మరదల క్యారెక్టర్. సో ఇతనికి రొమాంటిక్ యాంగిల్ అనేది, ఆమెకి ఇతనికి రొమాంటిక్ యాంగిల్ ఉండదు. ఓకే. సో ఒక మేనత్త కూతురు అనమాట ఆమె. సో ఇతన్ని తల్లి వదిలేసిన తర్వాత హీరోని మేనత్తే తనని ఒక తల్లిలాగా పెంచుతుందని చెప్పి ఆమె కూతురు అనమాట. ఓకే. సో రఘుబాబు మామ. అదే అయితే పాణి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక లాయర్ క్యారెక్టర్. సో దాన్ని మురళీ శర్మ చేశాడు. అతను వచ్చేసి ఇతను వెంకటస్వామి ఏదైతే ప్రకాష్ రాజ్ చేశాడు క్యారెక్టర్, అతనికి లాయర్ అనమాట. ఆ లాయర్ కూతురే శ్రీలీల. ఓకే. సో ఆమె వీళ్ళిద్దరి మధ్య ఆ రొమాంటిక్ యాంగిల్ అది మాత్రం బాగానే వర్కౌట్ అయింది. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది సినిమాలో. ఓకే. సో ఓవరాల్గా అన్నీ బాగున్నాయి, కానీ అమ్మ సెంటిమెంట్ మాత్రం కనెక్ట్ చేయడంలో త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడు కొంచెం ఫెయిల్ అయ్యారు. సో అంటే అమ్మ సెంటిమెంట్ అనేది చిన్నది కాదు, చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. సో కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది కొంచెం. అందులోనూ సెకండ్ మ్యారేజ్ అండ్ 2 మ్యారేజెస్ అంటున్నారు కదా, సో అది డైజెస్ట్ చేసుకునేది అర్థం చేసుకునే టైంకి చాలా టైం పడుతుంది. దానికి అంటారు కదా, ఒక డైలాగ్ కూడా ఉంటుంది రివ్యూ ఇచ్చిన వాళ్ళే. సో మినిమం అర్థం కావాలంటే డిగ్రీ చదివి ఉండాలని, సో అలా చదివి ఉండాలనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, యజ్ఞమూర్తి గారు.